హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్రీమీ బాదాం మిల్క్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అన్నది చూసేస్తాం రండి. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టి 1 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలండి. ఈ పాలని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ పాలు అనేది మనకు బాయిల్ అవుతున్న ఈ సమయంలోనే మనం బాదం పప్పుని కూడా పేస్ట్గా రెడీ చేసి తీసుకోవాలి. దీనికోసం ఒక 30 బాదం పప్పుని రాత్రే నేను నానబెట్టి పెట్టుకున్నాను. బాదం మిల్క్లో కలర్ రావడానికి కోసం చిటికలంతా కుంకుమ పువ్వు అనేది వేసేసి పాలని మనము బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనము ఈ బాదం పప్పుని పీల్ చేసేసి పేస్ట్గా రెడీ చేసి తీసుకుంటామండి. 1 లీటర్ పాలు అనేది మనం తీసుకున్నాము. ఇప్పుడు పాలు అనేది బాగా బాయిల్ అయ్యి మనకు 800 mlకు తగ్గిందండి. ఈ స్టేజ్ వరకు మనం పాలని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము బాదాంని పేస్ట్గా రెడీ చేసి తీసుకున్నాం కదండి. ఈ బాదాం పేస్ట్ని కూడా ఈ పాలల్లో వేసి మనం మళ్ళీ ఒక 100 ml అనేది తక్కువ అవుతున్నంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మనం వేసిన బాదాం అనేది ఈ పాలతో బాగా కుక్ అయ్యి మనకు పచ్చివాసన అనేది లేకుండా దొరుకుతుంది. మనం వేసిన బాదం పేస్ట్ అనేది బాగా కుక్ అయిన తర్వాతని మనం షుగర్ అనేది దీంట్లో యాడ్ చేయబోతున్నామండి. 200 grams షుగర్ అనేది తీసి పెట్టుకున్నాము. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలని అనుకుంటున్నారంటే 250 grams వరకు మనం షుగర్ అనేది యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ అనేది కుక్ అవ్వని బాదం వేసి మనము కుక్ చేస్తున్నప్పుడే మనకు మంచి వాసన అనేది వస్తుందండి. బాదం కుక్ అయ్యి మనకు బయట షాప్స్లో తాగుతున్న ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, పాలు కూడా చాలా చిక్కబడింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న షుగర్ని కూడా యాడ్ చేసేసి పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి. ఈ షుగర్ అనేది బాగా పాలతో కలిసి మనకు ఒక 2 నిమిషం పాటు ఈ పాలని మనము బాగా బాయిల్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి, పాలతో మనము ఏదైనా ఒక రెసిపీ చేస్తున్నామంటే పొయ్యిని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మనం షుగర్ వేసి పాలు అనేది ఒక 2 నిమిషం పాటు మనకు బాగా బాయిల్ అయిందండి. చూడండి, మనకు చాలా క్రీమీగా బాదం మిల్క్ అనేది దొరికింది. మీరు హాట్గా తాగే వాళ్ళైతే ఈ స్టేజ్లో పొయ్యి నుంచి తీసేసి మనము తాగొచ్చండి. కానీ బాదం మిల్క్ చిల్గా తాగితేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బాదం పాలని స్టవ్ నుంచి మనము తీసేసి పక్కన పెట్టి ఒక 2 నిమిషం పాటు ఇలా మనం కలుపుతూ ఆరబెట్టాలండి. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు పైన ఆ లేయర్ అనేది తక్కువ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం పిల్లలకు తాగడానికి ఇస్తున్నప్పుడు అది మీగడలాగా వాళ్ళకు ఉండకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒక బౌల్కు ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours పెట్టండి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత అండి ఒక విస్కర్తో ఇలా మనం బాగా కలిపేసి దాని తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవాలండి. మనము ఆర్టిఫిషియల్ కలర్ అనేది వాడలేదు. ఇంట్లో ఉన్న 2-3 సామాన్లను పెట్టుకొని మనము క్రీమీగా ఒక బాదం మిల్క్ అనేది రెడీ చేసుకున్నామండి. అంతే అండి, మనకు క్రీమీ అయిన ఒక బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చిల్లుగా దీన్ని సర్వ్ చేయడమే. ఏ సర్వింగ్ గ్లాస్లో మనం సర్వ్ చేయాలని అనుకుంటున్నామో ఆ సర్వింగ్ గ్లాస్కు ఈ బాదం మిల్క్ని మార్చేసి మనం సర్వ్ చేస్తే అంతే అండి, సూపర్గా చిల్లని ఒక క్రీమీ బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ క్రీమీ బాదం మిల్క్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీకు ఈ క్రీమీ బాదం మిల్క్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిల్క్లో మనం చేస్తున్న ఏ రెసిపీ అయినా సరే అండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం చేసామంటే ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది. అందరికీ బాయ్ అండి.